ఏంది రాజేషు? బీరపిందెలన్నీ పడి రాలిపోతాయి మొత్తం. అవును, ఎందుకట్లా? పిందెలు రాలుతాయి. అవును, మొన్ననే మొత్తం పండు బారిపోతాను. పిందెలు చూసినావా? ఇగో ఇది పండు బారైపోయింది. ఇగో ఇక్కడ కూడా అట్లయింది రాజేష్. ఇగో ఇక్కడ చూడు, ఇక్కడ ఇగో ఇక్కడ కూడా అట్లయింది. అయ్యో మాడైపోయింది కదా అది. మంచిగా అసలు బోరెడు పిందెలు వచ్చినాయి. మరి ఎందుకు అట్లా అవుతుందో ఏమో. తీగ కూడా చక్కగా పైదాకా పోయింది. ఖరాబ్ అయినాయి కదా. ఏదన్నా చేద్దామా మరి? బూడిద లాంటిది వేద్దామా? ఏమో మరి అంత ఎట్లా అయిపోయింది. బూడిద వేస్తే ఓకేనా? చూడాలి మరి ఏం వేస్తే బాగుంటుందో. ఎట్లనో చేద్దాం. ఎందుకు అట్లా అయింది అసలు? పిందెలన్నీ ఎండిపోయినాయి. మంచిగానే చాలా పిందెలు వచ్చినాయి రాజేష్. ఇక చూడు, ఇది ఒకటి అన్ని మాడిపోయినాయి. అసలు ఎన్ని పిందెలు. ఇగో ఇది ఇది ఇక్కడ ఒకటి, ఇంకోటి ఉంది. ఇగో ఇక్కడ ఒకటి. అసలు పెద్దగానే అవుతున్నాయి పిందెలు. అవుతున్నాయి అనుకున్నాయి. ఇది దాదాపు 20 పిందెల వరకు ఉన్నాయి రాజేష్. ఇక్కడనే ఇగో చూడు. ఇగో ఇది పోయింది, ఇగో ఇది పోయింది. అయ్యయ్యో, కొంచెం బూడిద వేద్దామా? మంచిగా వచ్చినాయి అసలు. మరి ఏం చేద్దాం దానికి? కొంచెం ఇంగు వేద్దామా లేకపోతే బూడిద వేద్దామా? ఇంగు వేద్దామా? ఇంగు వేస్తే నిలుస్తాను. నేను కూడా ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూస్తా. అసలు మరి ఎందుకు ఇట్లా మరి గిన్ని పిందెలు అయితే ఒక 20 కాయల దాకా అయితే అనుకున్నా. అసలు చాలా అంటే చాలా పడిపోయినాయి. అయ్యయ్యో, ఇవి కూడా అంతే. అసలు ఎందుకు ఇట్లా అయిపోతున్నాయి? నేను ఎవరన్నా అయ్యో ఇవి ఇట్లా అయిపోతున్నాయి అసలు. నేను చూడలే రాజేష్. పిందెలు పడుతున్నాయి కదా అనుకున్నా కానీ ఇట్లా అయిపోతుంది అనుకోలేదు. తీగ చూడు అసలు చూడు, పై వరకు పోయింది. మంచిగా వచ్చింది. మంచిగా కాయలు కూడా బోర్డు వస్తాయి. ఇంకొక 10 రోజులు అయితే మంచిగా 1/4 కిలో కాయలు తెగవచ్చు అనుకున్నా నేను. అయ్యో, చేద్దాం ఏదన్నా ఒకటి. దానికి వైద్యం చెయ్యాలి. లేకపోతే గన్ను ఇంకా బోలెడు పూతుంది. ఇదంతా పూతే కదా. మరి అవన్నీ నిలుపుకోవాలి. పోయినా కూడా ఉన్నాయని నిలుపుకోవాలి కదా. చేద్దాం ఏదన్నా మరి. నేను కూడా యూట్యూబ్లో కొట్టి చూస్తా. అది మన ఏదో వేసిన ఆ రోజు గింజలు మర్చిపోయినా.